నవత టీవీకి స్వాగతం. రైట్ సార్. తుని రూరల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో సబ్బిళ్ళ అంబిరెడ్డి వారి యొక్క 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా ఉంటున్నటువంటి శుంకర చిన్నబ్బాయి వాళ్ళ దంపతులకి పెద్ద కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పాప దాన్ని ఆడుకుంటుంటూ తోటలో కనిపించకుండా తప్పడిపోయింది. దానిపై మాకు వచ్చిన సమాచారంతో మేము వెంటనే తుని రోడ్లో సిఏ టౌన్ సిఏ వారి సిబ్బందితో ఇక్కడ సర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. నిన్న రాత్రి 8 గంటల నుండి అలాగే మా సబ్ డివిజన్ ఫోర్సు కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడు, యాంటీ నక్సలైట్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్స్, జిల్లా పోలీసును కూడా మాకు పంపించారు. రాత్రి కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్ చేశాము. మాతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసు వాళ్ళకు కూడా మేము హెల్ప్ తీసుకున్నాము. ఈ సర్చింగ్ ఆపరేషన్లోని ప్రతి విలేజర్ కూడా మాకు సహకరించారు. వారు కూడా సుమారు ఒక 100 విలేజర్స్ వారి యొక్క ఈ టెరైన్ని మాకు చూపించడం, మేము కూడా ప్రతి పాయింట్ చెక్ చేశాం. అంటే ఈ అనుమానానికి కారణం ఏంటంటే ఆడుకుంటూ ఆ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చూస్తున్నాము. అలాగే పోడు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిందని ఆ ఏరియా చూస్తున్నాము. అలాగే ఏదైనా కిడ్నాప్ చేసి ఎవరైనా ఎత్తుకుపోయిన ఆ యాంగిల్లో కూడా ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీ కెమెరాస్ కూడాను చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం సబ్ డివిజన్ ఫోర్స్ను మేము టీమ్స్గా ఫామ్ చేసి రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్స్కి, అలాగే ఈ విలేజెస్ కూడా వాళ్ళతోనూ ఇంటరాక్ట్ అయ్యి ఈ మిస్సింగ్ గార్డుల గురించి ఎవరైనా ఆచూకీ తెలిస్తే ఆ టీమ్స్ కూడా సెర్చింగ్ పార్టీస్ తిరుగుతున్నాయి. మొత్తం కూంబింగ్ చేస్తున్నాము. ఆ కొండవారగా అటు ఏవైనా వాగుల్లో కానీ నిన్న 1.5 గంటల ఇక్కడ చాలా భారీ వర్షం కురిసింది. దాంతో పైనుండి వచ్చిన వాటర్ ఈ గుంతల్లో అట్లా ఏమైనా ఉంటే జారి పడిపోయే అవకాశం ఉందేమని అవి కూడా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మా ఎస్పీ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పుడు బయలుదేరాయి, ఆన్ ది వే ఉన్నాయి. అవి కూడా వాటితో ఇంటెన్సిఫై చేసి సర్చింగ్ ఆపరేషన్ ఇంకా ఉధృతం చేస్తాం. థ్యాంక్ యూ.